మనిషి అన్నాక సంపాదించాలి, లంచాలు తీసుకోవాలి, మోసాలు చెయ్యాలి, ఓవరాల్ గా సంపాదించుకోవాలి. ఇదేంట్రా కొత్తగా నిజాయితీ అంటాడా? ఇప్పుడు తెలుగు అక్షరాల్లో ఎవ్వరికి చెప్పకుండానే అలా బండిరా తీసేసినట్టు జనం కూడా నిజాయితీ లాంటి పదాలు పేదాల నుంచి పలకడం మానేశారు. ఈడేమో 30 ఏళ్లుగా దాన్నే పట్టు కూర్చున్నాను అంటున్నాడు. నాకు తెలిసి ఈ భూమి మీద ఇలాంటి ఈడు ఒక్కడే ఉండుంటాడు. రే గజా, చిన్నప్పుడు జేబు దొంగతనాలు చేస్తుంటే రోజు పోలీసుడు కుళ్ళబొడి చేశాడు. ఏంట్రా అంటే పోలీస్ డ్రెస్ అన్నాడు. ఏదో కిందట్టి మీదట్టి మడతట్టి పోలీసుడిని అయిపోయా. రోజు స్టైల్ గా పోలీస్ స్టేషన్ కి వెళితే ఎమ్మెల్యే కొట్టాడు. ఇదేంట్రా అంటే ఎమ్మెల్యే అన్నాడు. మళ్ళీ కిందట్టి మీదట్టి మడతట్టి ఎమ్మెల్యేని అయిపోయా. తీరా చూస్తే అసెంబ్లీలో అక్కడ కూర్చోబెడతారు. ఇదేంట్రా ఇదంటే మినిస్టర్ కాదు కదా అన్నారు. మినిస్టర్ని అయిపోయా. అలాంటి నేనే ఆడు చెప్పే మాటలకి నోరెళ్ళ పెట్టేశా. మన దగ్గర డబ్బుంది, ఆస్తి ఉంది, పరపతి ఉంది, కానీ ఆడి దగ్గర నిజాయితీ వల్ల వచ్చే గర్వం ఉందిరా, భరించలేం. ఆడి గర్వం చచ్చిపోవాలంటే ఆడి 30 ఏళ్ల నిజాయితీ చెరిగిపోవాలి. నా ఫైల్ మీద పెట్టే సంతకంతో. గజా, మీరు హ్యాపీగా ఢిల్లీ వెళ్ళరండి అన్న, నేను చూసుకుంటా. ఎక్కడేంట్రా బాబు ఇంత ట్రైగా ఉంది? ఒరే బండ, రిజిస్ట్రేషన్ ఆఫీస్ అంటే అందరూ అబ్బాయిలేనా? ఒక్క అమ్మాయి కూడా రాదా? అబ్బాయిలు మిమ్మల్ని ఎక్కడని వెతకాలరా? రానా? భానుమతి బాగా డెవలప్ అయిపోయింది రోయ్. ఇంతకి మనోడెక్కడ్రా? సైట్ బాగుంది కాబట్టి తీసుకున్నాం కదా. ఏ మాట కా మాట మనోడు కవర్ తీసిన క్యాడ్బరీ చాక్లెట్ లా టెంప్టింగ్ గా ఉంటాడ్రా. కానీ వాడేంట్రా నా లాంటి హాట్ గర్ల్ ముట్టుకున్నా పట్టుకున్నా టెంప్ట్ అవ్వట్లేదు. మా ఓడు ఒక అమ్మాయి లవ్ చేస్తున్నాడు. లవ్ చేస్తున్నాడా? ఎవరా అమ్మాయి? మాకు తెలీదు. మీకు చెప్పలేదా? అడిగి తెలీదు. వాడికి తెలీదా? అదేంటి? అంటే వాళ్ళ ఫాదర్ ఫ్రెండ్ చూసి నచ్చిందంటే ఇడు బ్యాగ్ చూసాడు. అప్పటి నుంచి ఆ బ్యాగ్ కోసం సెర్చింగ్. బ్యాగ్ చూసి లవ్ చేస్తున్నాడా? అదేగా లవ్ లో ఉన్న ప్రాబ్లం. I will solve this problem. ఏంటి బ్యాగ్ చూసి లవ్ చేస్తున్నావంట? వాళ్ళనేం చూస్తావు గాని నన్ను చూడు. అయినా అమ్మాయిని చూడాల్సింది బ్యాగ్ కాదురా, ఫ్రంట్. ఫ్రంట్ బ్యాగ్ ఏంటంటే సైట్ అన్నాక మొత్తం చూడాలి కదా. నేను మాట్లాడేది మీ సైడ్ గురించి కాదు, నా సైడ్ గురించి. ఏదైనా సైటే కదా మా కొలతలంతా. 36, 26, 36. అయ్యేం కొలతలండి, కరోస్ బాగా ఎక్కువట్టున్నాయి. సర్లేండి, పార్ట్లు కింద చేసాం మెత్తం. మీరేం కంగారు పడకండి. సింగిల్ పేమెంట్ సీత ఇక్కడ. సీతని కొంచెం పక్కన నువ్వు ఉండే నచ్చిన సైడ్ కాదనకండి. వైజాగ్ అసలు స్మార్ట్ సిటీ కాబోతుంది. ముక్క కూడా దొరకట్లేదు ఇక్కడ. ఇదిగో ఫ్రంట్ బ్యాక్ సెంటర్ మొత్తం అంతా చూసేది. వెంటనే రిజిస్ట్రేషన్ పెట్టేసుకుందాం. సింగిల్ పేమెంట్ సీత ఇక్కడ. ఏంటంటే గొడవ ఎదవకనా? సైట్ చూసేస్తావా? రిజిస్ట్రేషన్ పెట్టేసుకుందాం. నీకేం కావాలో నాకు తెలుసురా. ఏమంటా? ఏంటి అనేది? అనవసరంగా నీకు నా కళ్ళజోడు పెట్టి తప్పు చేశాను. నీకు మీ నాన్న పెట్టిన కళ్ళజోడే కరెక్ట్. సార్ సైట్ బాగుందా లేదా మీకు వద్దంటే చెప్పండి, నేను రిజిస్ట్రేషన్ పెట్టేసుకుంటాను. ఇది అతను కావాలంటే సైట్ అతను చేయించుకో రిజిస్ట్రేషన్. మేడం కొలతలు ఎలా ఉన్నా పర్లేదు, మీరు అనండి, వెంటనే రిజిస్ట్రేషన్ పెట్టేసుకుంటాను. చేస్తే గీస్తే వాడికే రిజిస్ట్రేషన్ చేస్తా. స్పాట్ రిజిస్ట్రేషన్, సింగిల్ పేమెంట్ సీత ఇక్కడ. సింగిల్ పేమెంట్ అంటే సింగిల్ ఇచ్చినట్టు, ఇంకా నయ్యం డబల్ పేమెంట్ అనలేదు. అన్న ఇంకొక అరగంట గుడ్డు చెప్పు. ఏమైందిరా? ఏమైందేంటి? నీ క్లోజ్ అవుతున్న కోపంతో నన్ను క్లోజ్ చేద్దామని టిప్పర్ లారీ ఎక్కించిపోయారు నా మీద తెలుసా? సూరి అది నీ మీద కాదు సూరి. 300 కోట్ల ప్రాపర్టీ. ఆఫీసర్ ని సంతకం పెట్టమంటే టెన్షన్ పెడుతున్నాడు. లారీతో గుద్దితే బెడ్ మీద పడతాడు, ఆ భయంతో సంతకం పెడతాడేమో అని ఓ చిన్న జర్కిద్దాం అనుకున్నా. నిన్న ఒక ఆఫీసర్ టెన్షన్ పెడుతున్నాడా? ఎవడు ఆఫీసరు? ఎవడు ఆఫీసరు?
ఆడెవడైనా గానీ అన్నా ఇక నుంచి నువ్వేం టెన్షన్ పడకు, ఆ ప్రాబ్లం నాది. మా నాన్న ఎప్పుడు చెప్తూ ఉంటారు, ఏ ప్రాబ్లం అయినా పద్ధతిగా డీల్ చేయాలని. ఆ పద్ధతే సామ దాన భేద దండోపాయం. ఏంటి సాంబారా? సాంబారు రసము కాదురా, సామ దాన భేద దండోపాయం. నంబర్ 1 సామ అంటే ఏదైనా సామరస్యంగా సాల్వ్ చేసుకోవాలి. అది వర్కౌట్ అవకే టెంపర్లారీ బుక్ చేసాం. అయితే నంబర్ 2 దానం. అదేంటిది? గిఫ్ట్లు స్విఫ్ట్లు వీలైతే వాళ్ళ లైఫ్ కావాల్సిన లిఫ్ట్లు ఇచ్చి టెంప్ట్ చేయాలి. ఆడవడగా ఆడ ఒప్పతాడుకో ఫ్యామిలీ ఉంటదిగా. ఉండే ఉంటది. అయితే ఆడు ఫ్యామిలీని టెంప్ట్ చేయండి రా. సూర్యగడు చెప్పినట్టు చేయండి రా. సిన్సియర్ ఆఫీసర్ టైంకి ఆఫీస్కి వెళ్ళిపోతున్నాడు. థ్యాంక్స్. అది నాది. పిచ్చి చెల్లి, నీదేంటి నాదేంటి, ఇవాళకి ఇది మందే. ఇప్పుడేం చేస్తావు? బయట గడి పెడుతున్నా, నువ్వేం చేస్తావురా? అయితే సార్ ఇప్పుడు మ్యూజిక్ ఎంజాయ్ చేస్తారు. ఆ ఫ్రిడ్జ్ తీసుకెళ్ళి మాసం అడిగిచ్చేయండి, మన ఫ్రిడ్జ్ అక్కడ పెట్టండి. అలా చూస్తా పెట్టరా మైదానం, ఇది తీసుకెళ్ళి టేబుల్ మీద పెట్టు. ఆ టీవీ అక్కడ పెట్టు. అలా చూస్తా. మీరు ఏమిటివన్నీ? ఏదో అడ్రస్ తప్పొచ్చినట్టున్నారు. ఇది నారాయణమూర్తి గారి ఇల్లే కదమ్మా? అవును బాబు. కరెక్ట్ అడ్రస్ కే వచ్చావమ్మా. నారాయణమూర్తి గారు మా షాప్ వచ్చి షాంపూ కొన్నారు. ఆయన లక్కీ డ్రాలో ఈ గిఫ్ట్ అన్ని వచ్చాయమ్మా. అవునా బాబు? పర్వాలేదులే, షాంపూకి నొరగ రాకపోయినా గిఫ్ట్లు వచ్చినాయి. అమ్మా నాన్నకోసారి ఫోన్ చేసి. సార్ ఇప్పుడే కదా బయటకు వెళ్ళారు, గిఫ్ట్ అన్ని వచ్చేసాయి కదా. అది కాదు బాబు, అదే షాంపూ ఇంకో డజన్ తెమ్మందామని. కరెక్టేరా. మీరెవరు? మీరేంటి సార్ ఇప్పుడే కదా ఆఫీస్కి వెళ్ళారు, అప్పుడు వచ్చారేంటి? ఇవాళ సండే. ముందే చెప్పాలి కదరా ఈరోజు సండే అని. అయినా మీరేంటి సార్ మార్కెట్కి వెళ్ళేటప్పుడు లుంగి కట్టుకెళ్ళాలి కానీ ప్యాంట్ వేసుకుని టచ్ చేసుకుని వెళ్తే సార్? మాకు ఒక ఐడియా ఉండాలి కదా సార్. మిమ్మల్ని ఎవరు పంపించారు? అంటే లక్కీ డ్రాలో ఈ గిఫ్ట్ అన్ని మీకు వచ్చినాయి సార్. ఎవరు పంపించారు? నేనే సార్. నన్ను గజ అంటారు, నా గురించి వినే ఉంటారు. నేను మీ అంత మంచోడిని కాదు సార్. మినిస్టర్ తో సంతకం పెట్టనని మీరన్నారు, పెట్టిస్తానని నేనన్నాను. 3 రూపాయల పెన్ను, 3 చుక్కల ఇంకు, 30 సెకండ్ల టైం కేటాయిస్తే 3 లక్షల లాభం. ఏ వ్యాపారంలో వస్తుంది సార్? నేను వ్యాపారం చేయట్లేదు, ఉద్యోగం చేస్తున్నాను. మా కోసం చేయండి సార్, మీరు హ్యాపీగా ఉంటారు. సార్, కొత్తగా తప్పు చేయాలనుకున్నాడు కంగారు పడతాడు, తప్పు చేసినోడు భయపడతాడు, కానీ తప్పుకు అలవాటు పడినోడు దేనికైనా తెగిస్తాడు. నాలాగా. తీసుకురా. నిజాయితీగా ఉండేవాడు హ్యాపీగా ఉంటాడు, నిజాయితీగా పనిచేసేవాడు గర్వంగా ఉంటాడు. అది అలవాటైన వాడు దేనికైనా తెగిస్తాడు. నాలాగా. తెగించిన వాడిని భయపెట్టాలనుకోవడం మీ అమాయకత్వం. అవన్నీ తీసుకుని బయలుదేరండి. బయలుదేరుతాం సార్, కానీ మా పని అయ్యేదాకా వదలను. నాన్న అన్నయ్య లోపల ఉన్నాడు, నేనే గడిపెట్టాను. వద్దమ్మా. మీ అబ్బాయా సార్? బయటకు వస్తే భయపడిపోతావానా? ఓ బాలరామ్ అన్నాడు సార్, బయటికి సాగతాడు చూసేస్తాం. ఆడుస్తే నీకుంటది. పదండ్రా. అది కూడా తీసుకెళ్ళు. ఇస్తానంటే వద్దంటే ఈయనేం మనిషి. అది గిఫ్ట్ కాదు, ఫోటో. మాకు తెలుసులేండి, మాకు ఇంకేజ్ అయిపోలేదు. ముందు ఆ తలుపు తీయండి. ఓ తెగ బాధేస్తున్నాడు. ఎంతసేపు తలుపు తీయటానికి? ఏంటంత అదోలా ఉన్నారు? అన్నయ్య అది ఈ సేల్స్ మ్యాన్ వచ్చి అవి ఇవి కొనమని టెన్షన్ పెట్టాడు. ఎవరిని? నన్నురా. నిన్న అయితే పర్లేదు. రేయ్ అమ్మన్ రా. బావా, ఈ మాల్ లో అన్ని ఐటమ్స్ మీద ఫ్లాట్ 50% డిస్కౌంట్ రా. డ్రైవర్ల మీద కూడా ఇస్తారా? నీకు ఇస్తారా? తింటాడి ఇది వచ్చిందంట్రా. బావా, అందరూ నిన్ను చూసి భయపడతారు, నువ్వేంట్రా తన చూసి భయపడుతున్నావు? ఏం చేస్తావురా, పిలిచి మరీ పూసుకున్నావు. దీన్ని లైఫ్ ఎంజాయ్ చేయమంటే నన్ను ఎంజాయ్ చేస్తుంది. ఎక్కడా? అర్జెంట్గా ఎస్కేప్ అయిపోవాలి. ఏంట్రా తప్పించుకుంటున్నా? ఏం చేస్తున్నావు? బ్యాక్ 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 ఫ్రంట్ చూడు. ఏం చేస్తున్నావే? అబ్బాయి వెయిట్ చేయకూడదు,
అమ్మాయి లేట్ చేయకూడదు నా అంత కంఫర్ట్ నీకెవరు ఇస్తారు చెప్పు. ఏంటి ఇది? ఇది ట్రయల్ రూమ్. ట్రయల్ ఇస్తావా? సూరి సూరి బట్ ఐ లవ్ యూ. యథవేషాలే మాకు. నీకు నీ లవ్ ఎంత ఇంపార్టెంటో నాకు నా లవ్ అంతే ఇంపార్టెంట్. ఏయ్ సూరిగా, మీ అబ్బాయిలంతా ఇంతేరా? నాలా సిన్సియర్ గా ప్రేమించే అమ్మాయిని పట్టించుకోకుండా పొద్దున ఒకరితో మెసేజ్లు, మధ్యాహ్నం ఫేస్బుక్, రాత్రికి వాట్సాప్ లో చాటింగ్ చేసి ఫైనల్ గా నాన్న చెప్పాడని ఫారెన్ చెక్కేసే వాళ్ళు వెంటపడతారు. రే నువ్వు బ్యాక్ అని తిరుగుతున్నావే, దాన్ని ఏ ఇసుక లారీ వచ్చి బ్యాక్ నుంచి గుద్దేస్తుంది. అప్పుడు నీకు నా ఫ్రెండే దిక్కు.